అన్ని రకాల ఆకుకూరలు 5 రకాల ఆకుకూరల్ని ఈ విధంగా చాప్ చేసేసుకున్నాను. ఇది మన జీవితంలో చాలామంది ఈ ఆకుకూరలు తినకనే రకరకాల వ్యాధులు పాలవుతున్నారు. మీరు ఇలా రకరకాల ఆకుకూరలు తింటే కనుక మన హెల్త్ అద్భుతంగా మారిపోతుంది. ఉడికించి రెడీగా పెట్టుకున్న శనగపప్పు, మీరు కందిపప్పు వాడండి, శనగపప్పు వాడండి. అయితే కొంతమందికి ఒక్కొక్క పప్పుకి గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు శనగపప్పు దానిపైన ఉన్న స్కిన్ తోటి, ముఖ్యంగా మనకి వేయించినవి అవి తింటే కొంచెం గ్యాస్ వస్తుంది, కానీ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు గ్యాస్ కూడా రావాలి. సో ఇలా శనగపప్పు నేను ఉడికించి పెట్టుకున్నాను. మిగతావి చాలా సింపుల్. మనకి మెయిన్ హీరో ఏంటి, మన ఆకులు. అయితే దీంట్లో మిగతావి టమాటా వేసుకుంటాం, ఉల్లిపాయ వేసుకుంటాం, వెల్లుల్లి, మిగతా మన తాలింపు పెట్టెలోనివి వేసుకొని, కరివేపాకు వేసుకొని ఈ ఆకుకూర పప్పు తయారు చేసుకుంటాం. నూనెలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. తాలింపు కోసం కొంచెం నూనె వేసుకుందాం. దీంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు. ఇది కూడా ఒక ఆకుకూర లెక్కనే, ఎందుకంటే నేను చాలా ఎక్కువగా వేస్తుంటాను. ఇవన్నీ ఆ నూనెలో చిట్పట్లాడుతూ దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి ఇలా వేయించుకొని దీంట్లో మనం టమాటాలు కూడా వేసి కొంచెం నీళ్లు పోసి కుక్ చేసుకుందాం. టమాటాలు, పప్పు పైన ఉన్న నీళ్లు కూడా మనం ఈ విధంగా దీంట్లో వేసేసుకోండి. ఎక్కువ లేకపోతే కొన్ని నీళ్లు పోసేసుకోండి. ఇందులో కొంచెం పసుపు ఎప్పుడు నూనెలో వేస్తారు, కానీ ఈరోజు నేను ఇలా వేస్తున్నాను. ఇంకొకటి ఇంగువ. ఇవన్నీ వేసేసి ఇప్పుడు స్లోగా కుక్ అవనిద్దాం. అంటే నూనె ఎక్కువ ఎందుకు వేసుకోలేదంటే లాస్ట్లో ఇంతంత నెయ్యి వేసుకుంటే ఆ పప్పుకి టేస్ట్ వస్తుంది. ముఖ్యంగా మనం చేసుకుంటున్న ఆకుకూర పప్పు బాగా టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు కుక్ అవనిద్దాం. ఉల్లిపాయలు కూడా నేను ఎక్కువగా కుక్ చేయలేదు, స్లైట్గా. ఇప్పుడు ఇవన్నీ ఈ నీళ్ళల్లో ఉడికి ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆకుకూర ఇందులో ఎప్పుడు వేస్తానో అందులో పుల్లదనం, ఆ రుచులు అన్నీ వచ్చి మనకి మంచి ఫ్లేవర్ఫుల్ న్యూట్రిషియస్ డిష్ తయారవుతుంది. చూడండి, టమాటా ఉడికిపోయింది, ఉల్లిపాయ ఉడికిపోయింది, మన వెల్లుల్లి కూడా చక్కగా కుక్ అయింది. ఇందులో మన 5 రకాల ఆకుకూరలు, పంచామృతం, పంచ్మేళ, ఇలా రకరకాల పేర్లతోటి పప్పు కూరలు చేస్తూ ఉంటారు. ఈ ఆకుకూర వేసి మనం పప్పు వేసేసుకుందాం. మీకు కావలసినంత వేసుకోండి, ఇంత సరిపోతుంది. దీంట్లో ఇంకా కొన్ని నీళ్లు కూడా పడతాయి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం ఈ డిష్ని కంప్లీట్ చేసేయచ్చు. ఇప్పుడు నెయ్యి, ఇందాక నూనె వేసేటప్పుడు చూసారు కదా, చాలా కొంచెం వేసుకున్నా, ఎందుకంటే నెయ్యి ఇలా పైన కొంచెం వేసేసుకుందాం. నెయ్యి నూనె వాడేట్టే నెయ్యి కూడా దీంట్లో పోసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే చాలా వంటల్లో నేను నెయ్యి, వెన్న ఇవే వాడుతూ ఉంటాను మామూలు నూనెల కంటే. రిఫైన్డ్ ఫ్రై చేసుకోవడానికి వాటికైతే వాడతాను, కానీ నూనెలు వాడేటప్పుడు కూడా మనం కొన్ని అర్థం చేసుకోవాలి. కొన్ని నూనెలు ఉంటాయి, ఆవాల నూనె, అది ఫిష్కి అలాగే ఆకుకూరల్లో చాలా బాగుంటుంది. అలా పల్లీల నూనె ఉంటుంది, దాన్ని కొన్ని డిష్లకి, ముఖ్యంగా చాలామంది ఆవకాయకి పల్లీలు, నువ్వుల నూనె వాడతారు. కొబ్బరి నూనె మనం ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏవైనా కానీ, సీ ఫుడ్కి చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్ వెజిటేబుల్స్, లైట్గా కుక్ చేసే వెజిటేబుల్స్కి కొబ్బరి నూనె వాడితే బాగుంటుంది. సో మరి పప్పు కూరలో అయితే నాకు నెయ్యి వేసుకోవడం చాలా ఇష్టం, కొంచెం వేస్తాను. ఇప్పుడు ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వడ్డించేసుకోవడమే. అయితే ఇందులో ఉప్పు కూడా మనం చెక్ చేసుకుందాం. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం. అయితే మనము పర్సలేన్ లీఫ్ అన్నాను, ఏదైతే మన గంగవల్లి కూర జాతికి చెందిందే, ఆ ఆకులో మనకి బీటా క్యారోటీన్, ఆకు కొమ్మలు చూస్తే లైట్గా పర్పుల్ కలరిష్గా ఉంటాయి, దాంట్లో బీటా క్యారోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఒమేగా 3, మనకి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ, సి అవన్నీ చాలా అబండెంట్గా ఉంటాయి. ఇంకోటి ఐరన్, కాల్షియము, మెగ్నీషియము ఆ పర్సలైన్ లీఫ్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఒక్కొక్క ఆకులో ఇన్ని న్యూట్రియన్స్ ఉన్నప్పుడు, ఇన్ని 5 రకాల ఆకులు వేసుకున్నప్పుడు ఇంకెన్ని న్యూట్రియన్స్ వస్తాయి. కూర రెడీ అయిపోయింది. ఇందులో
మనకి ఆకుకూర ఎక్కువ కనబడాలి, వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ కట్టేద్దాం. మరి గోంగూర మందారపు మొక్క ఏదైతే ఉంటుందో హైబిస్కస్ అంటాం కదా, అదే జాతికి చెందింది. ఇందులో కూడా వైటమిన్లు ఏ, సి, రకరకాల వైటమిన్స్ ఉన్నా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో కూడా మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండే గుణాలు, ఆ శక్తి కూడా ఈ గోంగూర ఆకులో ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యం రుచి. కొంచెం పులుపుదనాన్ని ఆ పప్పుకి అందజేయించాం. టమాటా వేసుకున్నాం కానీ చింతపండు ఏం వేయకుండా గోంగూర వేసి ఆ మంచి టేస్ట్ దీనికి తీసుకొచ్చాం. సో మరి ఇంకేంటి, మిగతా పాలకూర, బచ్చలి ఆకు వీటిలలో కూడా బోల్డ్ అంతా ఐరన్ ఏంటి, చాలా రకరకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి మన శరీరానికి కావాల్సింది. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే మాకే గుర్తుండవు, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఏముంటాయో మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంటాయి. అవన్నీ ముఖ్యం కాదు. ఈ 5 రకాల ఆకుకూరల్లో బోల్డ్ అంత పౌష్టిక విలువలు ఉంటాయి. అది మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా అందేలా చూసుకోవడం అనేదే చాలా చాలా ముఖ్యం. సో మనకు కావాల్సిన ప్రోటీన్స్ అలాగే ఈ మైక్రోన్యూట్రియంట్స్ అబండెంట్గా వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని వండి చేసుకొని టేస్ట్ చూద్దాం. ఎలా కన్సిస్టెన్సీ ఉండాలి, ఎక్కడ ఇలా వేస్తూ ఉంటే మనకి వెల్లుల్లి తాకాలి. ఆహా, ప్రతిరోజు ఏదో రకంగా ఆకుకూరలే కాదు, పప్పు జాతి రకాలు కూడా మనం తినాలి. అన్ని రకాల పప్పు జాతుల్లో కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు ఏ పప్పు తీసుకున్నా దాంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్కి చాలా చాలా ముఖ్యం ఈ పప్పు జాతులు తినండి. సో దాంట్లో ఆ పప్పు జాతిని మరింత టేస్టీగా, హెల్తీగా చేయాలి అంటే అందులో ఆకుకూరలు వేయాలి. ముఖ్యంగా వెల్లుల్లి అంటే నాకు చాలా ఇష్టం. నాకు మా నాన్నగారికి వెల్లుల్లి ఉందంటే స్వర్గం కనిపిస్తుంది. మామిడికాయల పచ్చళ్ళు పెట్టే సీజన్ వచ్చేసరికి ఇంట్లో వెల్లుల్లి తీసుకొచ్చి పెడితే మా అమ్మ మేము కూర్చొని ఒలుస్తూ ఉంటాం. వెల్లుల్లి అంటే అంత ఇష్టం అన్నమాట. అంటే ఏ పని చేసినా చేయకపోయినా వెల్లుల్లి మాత్రం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. 5 రకాల ఆకులతో శనగపప్పు కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా మునగాకు, పాలకూర, పర్సులేన్ గంగవల్లి జాతికి చెందిన ఆకుకూర, గోంగూర, బచ్చలి ఆకు, ఈ 5 రకాల ఆకుకూరలు తీసుకొని చూపించిన విధంగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఉడికించిన శనగపప్పు కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నూనె వేసి తాలింపుకి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, టమాటాలు, కొంచెం నీళ్లు, పసుపు, ఇంగువ వేసి స్లోగా ఉడకనివ్వండి. ఎప్పుడైతే టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయో తర్వాత ఇందులో మనం 5 రకాల ఆకుకూరలు ఏవైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో వాటిని కూడా వేసి ఉడకనివ్వండి. దాంతోపాటు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, నీళ్లు వేసి కొంచెం నెయ్యి వేసి తగినంత ఉప్పు వేసి కుక్ చేసుకోండి. దీన్ని వేడివేడిగా అన్నంతో, రొట్టెలతో దేంతో వడ్డించుకున్నా చాలా చాలా రుచిగా ఉంటుంది.